మీ కళ్ళద్దాల్ని పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ఓవైపు చైన్ స్నాచింగ్లు, మరోవైపు ఇళ్లలో దొంగతనాలు. ఇలా వరుస చోరీలతో దొంగలు నగరవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇటు సామాన్య జనం నుంచి అటు సెలబ్రిటీల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ బాబు ఇంట్లో సైతం భారీ చోరీ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మోహన్ బాబు తాజాగా రాచకొండ సిపికి ఫిర్యాదు చేశారు. ఇంతకు ఆయన ఇంట్లో చోరీ చేసింది ఎవరు? మాయమైన డబ్బెంత? పూర్తి వివరాలు మీకోసం. నగరంలోని జల్పలలో ఉన్న నటుడు మోహన్ బాబు ఇంట్లో 10 లక్షల రూపాయలు మాయమయ్యాయని ఆయన గుర్తించారు. ఇదే సమయానికి ఇంట్లోని పని మనిషి నాయక్ కనిపించకుండా పోవడంతో అతనిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో మోహన్ బాబు మంగళవారం రాత్రి రాచకొండ సిపి దృష్టికి తీసుకెళ్లారు. జల్పలలోని నా నివాసంలో 10 లక్షలు చోరీ జరిగిందని, ఇంట్లో పనిచేసే పని మనిషిపైనే అనుమానం ఉందని కంప్లైంట్లో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే నాయక్ తిరుపతిలో ఉండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరగడం ఏంటని స్థానికులు షాక్ అవుతున్నారు. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.